హాయ్ అండి, వెల్కమ్ టు ఋతుప్రభ 186 అండి. మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు పండగ స్పెషల్ కొరియర్ కూడా మంచిగా వచ్చింది. అవి మనం వంట వండుకునేదాం రే. $579 పండగకి టూ వెళ్తున్నాం. అదే ఇప్పుడు అయిపోయినాక కొంచెం గిలారు చేసుకొని ఎంతో అయిపోయి చూద్దాం. ఓకేనా? రైట్. చలో. బాగా చూసిన అదృష్టం. ఇది $579. అది మనం వంట వండుకుంటే కళ చూసినామా? అది తీయి, ఎవరు తీస్తే ఉంది. మొన్న నేను ఓపెన్ చేసాగా, ఇవాళ నువ్వు ఓపెన్ చేయి. ఈ మధ్యన అంతా మీషోలో అంతా ఆన్లైన్ షాపింగ్ అవుతుంది, జరుగుతుంది. ఇవన్నీ నాకు తెలియకుండా పెడుతుంది. మళ్ళీ ఏమంటుంది, నువ్వే పెడుతున్నావు అని చెప్తుంది. మరి మొన్న నువ్వే పెట్టావుగా ఒకటి చేపలు ఫ్రై చేసేది, అది నేనే పెట్టుకున్నానే. ఈ కళాయి పెట్టిన. ఇగమ్మా 2 కేజీలు రైస్ ఉడికిద్దాం. 2 కేజీలు 2 కేజీలు రాసి దీని మీద. దీంతో అంట్లు పీస్తూ దూరితే గీతలు పడి ఆగమాగం అయింది. అవును, ఎక్సైజ్ మంచిగా దగ్గర మంచిగా పడిందా? దీంతో కావాలి. దీన్ని స్పెషల్గా ఇచ్చింది, దీని పీస్ లోపల గంట కూడా వచ్చిందా? ఇంకా దీంట్లో ఏం కర్రీస్ చేసుకోవచ్చు అని కూడా దీని మెనూ కూడా ఇచ్చింది. మెనూ టైప్ ఇచ్చిండు. దీని మనం వాడుకోవచ్చు. దీన్ని ఫాలో అవుదాం. కొద్దిగానక వచ్చేసి ఇక చిన్నగా గంట కీర్ అనుకుంటే దీంతో అంటే చప్పుడు కాకుండా అట్లా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది మస్తు యూజ్ అవుతుంది. ఓకే, పీసు గంటే నువ్వు అవపడుతున్నావు అద్దంలో. సోవా అంటే సోవా మామూలు లేదు. ఇది తక్కువ ప్రైస్కి వచ్చింది అన్నమాట. ఇది బయట ఉంటే తక్కువ అమ్మా. $1000 అవుతాం. ఇది $1000 కాదు, దాంట్లో నేను చూస్తే 1500 ఉన్నది. ఇది ఒక్కటే 1500 ఉంది. ఇది ఎట్లా కేజీన్నర కూరకే అది. ఇది వీడియో నుంచి ఇళ్ళ నుంచి వెళ్ళి చిన్న హోల్ ఇచ్చిండు. ఆవిరిలాగా వచ్చేసింది అనమాట. కానీ ఇప్పుడు నుంచో కొందాం అనుకున్న ఋతు బాగుంది. అందుకే నీకు చెప్పుకోకుండా పెట్టేసిన. గ్రామ చూద్దురా, అంత పని చూద్దురా. ఇట్లా మళ్ళీ పోదామా? అది కొద్దిగా ఓటుకు ఉండాలి. ఎంత ఉండాలి? ఇది అసలు ఎంత బాగా ఉంది. మస్తు వచ్చింది. ఇది గాజు అంటే గాజు టైప్ ఉంటుంది పిండాని. కానీ దీనికంటే ఇదే మస్తు రేట్ ఉంది. ఈ దీని మీద వేసే మూత చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. చాలా వెయిట్ ఉంది. దీనికోసం ఈ రేట్ ఎక్కువ పెట్టినట్టుంది. కానీ చాలా బాగుండబ్బా. ఇట్లా కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. కొంచెం కూడా గాలిపోదు అవతలకి ఎదురుకెళ్ళి కరెక్ట్ ఫ్లెక్సిబుల్ ఇచ్చింది. చూడు ఎడ్జి కూడా నీటికి ఇచ్చింది. కరెక్ట్గా ఇచ్చింది ఈరోజు నీట్గా. చాలా బాగుంది.
బా ఫోన్ లాగట్లేదు నీకు. ఇవాళ 2 ఆర్డర్లు అయితే వచ్చినాయి అండి. మేమైతే ఇదైతే ఆర్డర్ పెట్టాము, ఇదైతే వచ్చేసింది. ఈ గిన్నెల ఆర్డర్ అయితే పెట్టాను, చూపిస్తాను ఎట్లా ఉన్నాయో. పండగ రోజు భలే వచ్చినాయి బావా. కానీ వీళ్ళు మాత్రం ప్యాకింగ్ బాగా చేస్తున్నారు, గట్టిగా ఉంటుంది ప్యాకింగ్. బాగా గిన్నెలు లేక చాలా ఇబ్బంది పడ్డా బావా. థ్యాంక్స్ బావా, నేను ఏది పెట్టినా కానీ అమ్మటే నాకు కొనిస్తున్నావు నువ్వు, థ్యాంక్స్. సైజులో కూర గిన్నెలు అయితే ఈ చిన్నవి తీసుకున్నామంటే, అంటే దీంట్లో ఉప్పు కారం అట్లా వేసుకోవచ్చు. వీడియోలు తీసుకున్నప్పుడు మాకు బాగా ఇబ్బంది అవుతుందండి వంట చేసేటప్పుడు, అందుకే నేను వాటి కోసమని ఇవి అయితే తీసుకున్నాను. కానీ గట్టిగా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. లోన ఫ్లవర్ కూడా వచ్చింది బావ. ఫ్లవర్ కాదు, ఫ్లవర్ వచ్చింది, బాగుంది, మంచిగా ఉన్నాయి. కొద్దిగా పెద్ద సైజు తెప్పించాయి, ఈసారి పెద్దవి పెట్టాలి, కొంచెం అంత పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు సేమియాలు గట్టి తాగటానికి పనికి వస్తాయి. ఇప్పుడు సేమియాలు తాగడం మనకు వస్తే మంచిగా స్పూన్లు వేసుకుంటాయి. ఈ స్వీట్ పెట్టుకోవచ్చు, ఏదైనా మనం స్వీట్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. స్వీట్ మనకు వస్తే పచ్చళ్ళ గట్లా కూడా పంపించడం కూడా మనకు వస్తాయి. అవును, కూర గిన్నె లాంటి కూర గిన్నె లాగా. అసలు మెయిన్ అయితే నా ఆలోచన ఏంటంటే, ఇవి వీడియో తీయటానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఉప్పు కారం పసుపు అన్ని రకాలు వేసుకొని దగ్గర పెట్టుకొని తీసుకోవాలని నేను ఇది తీసుకున్నాను. మంచిగా బాగుంటాయి, ముద్దుగా ఉంటాయి అని. ఓకే, మామూలుగా ప్లాస్టిక్ తీసుకుంటే అంత అనిపించవు, ఎమ్మటే ఖరాబ్. ప్లాస్టిక్ వాటర్లు ఉప్పు పోయకూడదు అంట అసలు, ఆల్రెడీ అయితే ప్లాస్టిక్ వాటర్లు ఉప్పు పోయకూడదు. అందుకే ఇవే మంచి గట్టిగా ఉన్నాయి. మా అమ్మకంటే ఇవి చూసిదట. ఏముంది అప్పుడు కాఫీ పట్టదు. 2 3 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయండి. మీషోలోనైతే నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ వస్తున్నాయి. మనం చూడకపోయినా గట్టి పంపిస్తున్నారు, సామాన్లు చాలా గట్టిగా మంచిగా ఉంటున్నాయండి. మనం కొనుక్కుంటే కూడా కొద్దిగా మామూలుగా అటు ఇటు ఉంటాయి, కానీ ఇవి అయితే మంచిగా గట్టిగా వస్తున్నాయి. మీషోలో బాగున్నాయి, మీకు కూడా కావాలంటే మీషోలోనైతే కొనుక్కోండి. ఓకే అండి, మా వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.